హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరు మంచిగా హ్యాపీగా పుష్టిగా తింటూ మంచిగా హ్యాపీగా ఉన్నారా? మంచిగా హెల్తీగా ఉన్నారా? అందరు మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మన కళ్యాణ్ తనుజ గురించి మీకు తెలిసిందే కదా. నేను వాళ్ళ గురించి చేస్తున్నా అని చెప్పేసి ఇంకా ఈరోజు వీడియో ఏంటి, నాకు చాలా అంటే చాలా కోపంగా ఉంది. ఈరోజు అయితే అంతగా బాధేసింది. కళ్యాణ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అని దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. అండ్ అలాగే తనుజ గారి గురించి కూడా చెప్తాను ఈ వీడియోలో. అది ఏంటంటే నిన్న కళ్యాణ్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ వెళ్ళి కలిసారు కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళారు కదా. అక్కడ తన కళ్యాణ్ గురించి తెలిసిందే కదా మనకి. ఫ్యాన్స్ని ఫ్యామిలీ లాగా చూస్తారు, ఫ్రెండ్స్ లాగా చూస్తాడని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళారు. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళాక ఇంకా ఒక వీడియో రిలీజ్ అయింది కదా. అంటే వాళ్ళే పోస్ట్ చేశారు. అంటే ఎవరికైనా ఉంటుంది కదా, మనం సపోర్ట్ చేసే వాళ్ళని కలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ వీడియో అండ్ ఫొటోస్ని కూడా రిలీజ్ చేస్తాం కదా. అండ్ అలాగే వాళ్ళు కూడా అలాగే రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసి మంచిగానే పెట్టారు. దాంట్లో అయితే ఏం తప్పు లేదు అసలు. వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే హీ ట్రీటెడ్ లైక్ ఏ ఫ్యామిలీ నాట్ ఏ ఫ్యాన్ అని మెన్షన్ చేశారు. ఇంత మంచిగా చేశారు. మీలో ఎవరు వెళ్ళి కలిసినా కూడా మీరు ఇలా హ్యాపీగా వీడియోస్ మంచిగా సెండ్ చేస్తారు కదా. ఇక్కడ అమ్మాయి అబ్బాయి తేడా ఏంటంటే నాకు తెలియక అడుగుతా. ఇంకా అమ్మాయి వెళ్ళి ఎవరికైనా ఉంటుంది కదా. అంత మన కళ్యాణ్ అయితే ఫుల్ హ్యాండ్సమ్గా ఉంటాడు. ఎవరికైనా అమ్మాయిలు అంటే చూసారు కదా బయటకు వచ్చాక ఎంతమంది అమ్మాయిలు ఫాలోయింగ్ ఉందో మన కళ్యాణ్కి. అమ్మాయిలు కలిసినా అబ్బాయి వెళ్ళి కలిసినా కానీ ఫుల్ హ్యాపీగా అయితే వీడియోస్ షేర్ చేసుకుంటాం. అది ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే హ్యాపీగా షేర్ చేసుకుంటాము. వాళ్ళు ఏదో మంచిగా పెడితే అక్కడ కళ్యాణ్ది ఇంకా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇలా టాక్సిక్ ఫ్యాన్స్. ఏమని పెట్టారంటే అక్కడ కళ్యాణ్ అమ్మాయిని చూసి సిగ్గుపడుతున్నాడు అని చెప్పేసి చాలా ఏదేదో ట్రోల్ చేస్తున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ ఏముంది సిగ్గుపడడానికి? మన కళ్యాణ్ గురించి తెలిసిందే కదా. అంటే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడితే కొద్దిగా అలాగే మాట్లాడతారు కదా. అక్కడ సిగ్గుపడడానికి ఆడ ఏముంది? నేను కూడా చూసా వీడియో. అక్కడ సిగ్గుపడడానికి ఏముందండి చెప్పండి మీరు? అసలు అక్కడ ఏమీ లేదు. ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడితే కొద్దిగా అలాగే నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరైనా అంతే కదా. అక్కడ దాంట్లో ఏముంది? దాన్ని తీసుకొని వచ్చి ఆ కళ్యాణ్ ఆ అమ్మాయిని చూసి సిగ్గుపడుతున్నారు అని చెప్పేసి చేశారు. అది ఆ కమెంట్ పెట్టిన దానికి అమ్మాయి వచ్చి పిన్ చేసింది దాని అని చెప్పేసి. అవును, అమ్మాయికి అంటే ఎవరైనా అలా అనుకుంటే అమ్మాయి వెళ్ళి మీట్ అయింది కదా. అలా అన్నప్పుడు తను ఏదో నార్మల్గా తన సాటిస్ఫాక్షన్ కోసం పెట్టింది. దాంట్లో అమ్మాయి తప్పు కూడా లేదు అసలు. అవును, ఇప్పుడు అబ్బాయి హ్యాండ్సమ్గా ఉన్నాడు కాబట్టి ఏ అమ్మాయికైనా క్రష్గానే ఫీల్ అవుతాడు. అక్కడ ఏది లవర్గా ఏమీ ఫీల్ అవ్వలేదు కదా. దానికి ఏదో కళ్యాణ్కి లవర్ ఉంది, అమ్మాయి లవరు అని ఎలా ఒక అమ్మాయిని ట్రోల్ చేస్తారు? అసలు తను కూడా ఒక అమ్మాయే కదా. ఒక అమ్మాయి గురించి అలా ఎలా తప్పుగా మాట్లాడతారు? అసలు కళ్యాణ్ గురించి ఎందుకు అలా తప్పుగా మాట్లాడతారు చెప్పండి? నాకైతే అర్థం కాదు అసలు. అక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి? నాకైతే నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఉన్నారు చూడండి ఫ్యాన్స్, అబ్బా ఒక్క సందు దొరికితే చాలు జూమ్ చేసి మరీ ఇలా నెగిటివ్ చేస్తున్నారు. వీలైతే పాజిటివ్ ఇవ్వండి, నెగిటివ్ చేయకండి ప్లీజ్, మీకు దండం పెడుతున్నా. తను పాపం ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ అవుతున్నాడు. కొద్దిగా టైం ఇవ్వండి పాపం, మరీ ఇంతగా ట్రోల్ చేయకండి అసలు. అవును, అమ్మాయికి కళ్యాణ్ అంటే క్రష్ ఉంది, దాని తప్పేముంది? అసలు ఎంతమంది హీరోలకి క్రషెస్ లేరా చెప్పండి? మీరే చెప్పండి. అవును, నాకు కూడా అంటే ఎవరికైనా క్రష్ అనే ఉంటుంది. ఏ హీరో అంటే ఇప్పుడు కళ్యాణ్ అయినా కాదు, ఏ హీరోయిన్ అయినా, పెద్ద పెద్ద హీరోలు అయినా కానీ క్రష్ అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. క్రష్కి మీనింగ్ వేరు, లవర్కి మీనింగ్ వేరు, వైఫ్ అండ్ హస్బెండ్కి మీనింగ్ వేరు. మీరు అవన్నీ తీసుకొని వచ్చి లవర్ ఉంది, అమ్మాయే లవరు, ఇట్లా లవర్స్ వాళ్ళిద్దరు అందుకే సిగ్గుపడుతున్నారు అని అంటే ఏమన్నా కోఇన్సిడెంట్సా అండి? మీరు చెప్పే దాంట్లో కొద్దిగా అసలు బుర్రుండక్కర్లేదా మీకు అసలు? మీ ఇంట్లో ఇలా మీ ఇంట్లో కూడా అమ్మాయికి ఇలా ట్రోల్ చేస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి? మీరే చెప్పండి అసలు. పాపం తను ఏదో హ్యాపీగా పెడితే తను కూడా ట్రోల్ చేస్తే పాపము ఎంత ఫీల్ అయి ఉంటుంది అమ్మాయి కూడా.
నాకైతే నిజంగా అంటే చాలా చాలా కోపం వచ్చింది. వాళ్ళు ఏదో నార్మల్గా కలవడానికి కళ్యాణ్ని కలవడానికి వెళ్ళారు. ఇంకా ఫ్యాన్స్ అంటే ఇంకా కలవాలని ఆతృత ఎవరికైనా ఉంటుంది కదా. ఇంకొకటి అమ్మాయి అబ్బాయి వెళ్ళారని చెప్పాను కదా. ఇంకా అబ్బాయి అయితే తనుజ ఫ్యాన్ అండి. ఇంకా మనకి బీబీ9 అయినప్పుడు లాస్ట్లో ఇట్లా ఫ్యాన్స్తో మాట్లాడిపిస్తారు కదా. ఆ టైంలో తనుజ లోపల ఉంటుంది కదా, వైట్ ఫ్రాక్ లాగా వేసుకుంటుంది. ఆ టైంలో ఈ అబ్బాయి ఉండి ఇట్లా మనకు తెలుసు కదా తనుజ ఎవరికైనా మై లవ్స్ అని లవ్ సింబల్ చూపిస్తుంది కదా, అలాగే ఈ అబ్బాయి చూపిస్తే తనుజ వితిన్ సెకండ్స్లో అక్కడి నుంచి అద్దంలో నుంచి చూసి లవ్ సింబల్ చూపించింది ఆ అబ్బాయికి. తనుజ ఫ్యాన్ అండి నిజంగా చెప్పాలంటే వాళ్ళు. అండ్ ఆల్సో కళ్యాణ్ ఫ్యాన్ కూడా వాళ్ళిద్దరికీ కలిపి ఫ్యాన్స్ అండి వాళ్ళిద్దరూ. వాళ్ళు ఎంత హ్యాపీగా షేర్ చేసుకున్నారంటే నిజంగా నేను కూడా ఎప్పుడు మీట్ అవ్వాలా వాళ్ళిద్దరిని అనిపించింది నాకైతే. అంత మంచిగా చేసుకున్నప్పుడు ఈ కమెంట్స్ ఏంటో నాకైతే నిజంగా అర్థం కాలేదు. ఇంకా అది పక్కన పెడితే మన కళ్యాణ్ బాబుని పాపం ఇప్పుడే ఇంకా తెలుసుకుంటున్నాడు పాపం. నిజంగా చెప్పాలంటే కళ్యాణ్కి ఒక సజెస్ట్ చేయాలనుకుంటున్నాను, మీరు తప్పుగా అనుకోకండి. కళ్యాణ్ గారు, మీరు కొద్ది రోజులు అంటే ఆలోచించి స్టెప్ తీసుకోండి. అది సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడైనా దేంట్లోనే అంటే మూవీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టోరీ పరంగా కూడా మీరు, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంకా ఎంట్రీ ఇవ్వబోతున్నారు కదా హీరోగా, చాలా ఆచితూచి అడుగు తీసుకోండి. మీరు ఏమన్నా కొద్దిగా మిస్టేక్ చేసినా కానీ మన వాళ్ళు ఉంటారు కదా, ఇంత దాన్ని అంతగా చేస్తారు, ఎక్కడో ఉన్న వాళ్ళని పాతలను తొక్కేస్తారు. అలా ఉన్నారు మన వాళ్ళు. ఇలా టాక్సిక్ ఫ్యాన్స్, రియల్ ఫ్యాన్స్ కాదు, ఇట్లా నార్మల్గా నటించే ఫ్యాన్స్. నిజంగా చెప్తున్నా, మీరైతే ఆచితూచి అడుగు వేయండి, ఓకేనా. ఇలా ఒకవేళ మీరు ఏమన్నా ఫ్యాన్స్ని కలిసినా కానీ వీడియోస్ మాత్రం బయట పెట్టకండి. కొద్ది రోజులు మీరు కొద్దిగా ఇండస్ట్రీకి ఇంకా కొద్దిగా పరిచయం అయిన తర్వాత కావాలంటే వీడియోస్ పోస్ట్ చేసుకోండి. అంతవరకు కొద్దిగా బయటికి ఒకవేళ అమ్మాయిల ఫ్యాన్స్ని మీట్ అయినా ఎవరైనా అబ్బాయిలని మీట్ అయినా కానీ కొద్దిగా బయటికి రానివ్వకండి వీడియోస్ మాత్రం, నిజంగా చెప్తున్నా. కావాలంటే వాళ్ళకి చెప్పండి, మీరు ఎవరిని కలిసినా వాళ్ళకి చెప్పండి, కొద్ది రోజులు మాత్రమే. ఇప్పుడు ఎందుకంటే చాలా ట్రోలింగ్ చేస్తున్నారు, దానివల్ల చెప్తున్నాను. ఈ వీడియో కానీ మీరు చూస్తే ఒకవేళ ఇది ఖచ్చితంగా చేయండి. కొద్దిగా అంటే ఆలోచించి కూడా మాట్లాడండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా. ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు. అది మీకు ముందుకి ఎఫెక్ట్ అయితే నిజంగా మేము చాలా హర్ట్ అవుతాము. ఇప్పటి నుంచి ఎవరిని మీట్ అయినా కానీ వీడియోస్ తీసుకోవద్దు, నాకు తెలిసి నిజంగా చెప్తున్నాను. కావాలంటే ఒక ఫోటో తీసుకొని కావాలంటే పెట్టుకోమని చెప్పండి, అది ఎవరైనా సరే. ఎందుకంటే ఇలా మీట్ అయ్యి మీరు ఎంత మంచిగా ఆలోచించినా కానీ, మీరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కానీ ఇలా ట్రోల్ చేసే వాళ్ళు ఉండే వాళ్ళ వల్ల మీకు చాలా నెగిటివిటీ వస్తుంది. అది మేము తట్టుకోలేకపోతున్నాం. ప్రతి దానికి నెగిటివ్ పడుతున్నారు. సో అందుకోసమే వీడియోస్ వద్దు, ఓన్లీ ఫొటోస్ తీసుకొని పెట్టమని చెప్పండి. ఇది ఒక నా సైడ్ నుంచి సజెషన్ అండి మీకు. మీరు మంచి హీరో అవ్వాలి, మీ కోరిక కూడా అదే కదా. సో అందుకోసమని ఇవన్నీ కొద్దిగా భరించాల్సింది తప్పదు మీకు. సో వీటన్నిటికి కొద్దిగా దూరంగా ఉండి కొద్దిగా నార్మల్గా ఫొటోస్ దిగుతూ కావాలంటే అవి అప్లోడ్ చేయండి, ఓకేనా. ఇంకేంటంటే మన కళ్యాణ్ గారు యూట్యూబ్లో పెట్టారు కదా, అంటే సారీ చెప్తూ పాపం ఇంకా 50 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ ఇస్తానని చెప్పేసి, ప్లీజ్ మీకు దండం పెడతాను, మంచి క్వశ్చన్స్ అడగండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అలాంటి అడగండి. తన పర్సనల్ లైఫ్ గురించి అడగండి. ఇప్పుడు పాపం తను ఇండస్ట్రీకి కొత్త కదా, ప్లీజ్ మంచి క్వశ్చన్స్ అడగండి, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ క్వశ్చన్స్ చూస్తే నాకైతే దిమ్మ తిరిగిపోతుంది. ప్లీజ్ కొద్దిగా మంచివి అడగండి, ఓకేనా. తను హ్యాపీగా ఫీల్ అయ్యి మీకు రెస్పాండ్ అయ్యేలాగా అడగండి, ఓకేనా. ఏ విషయమైనా ఓకే. నేనేమైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి నన్ను. ఇంకొకటి ఏంటంటే మన తనుజ గారి గురించి సాయి కిరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చాలా మంచిగా చెప్పారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏమని చెప్పారంటే, ఇలా తనుజ పుట్టస్వామి గారు ఒకసారి షూటింగ్లో ఉన్నప్పుడు ఇలా డైరెక్టర్ ఉండి ఇట్లా రావే దాన్ని ఇట్లా పిలిచండి అని కొద్దిగా ఏదో వేరేలాగా కమెంట్ చేసి పిలిచారంట. అప్పుడు తనుజ గారు అది విని ఇంకా షూటింగ్ అక్కడికక్కడ ఆపేపించిందంట.
ఇంకా షూటింగ్ ఆపేపించి నన్ను ఇంత కేర్లెస్గా ఎలా పిలుస్తారు చెప్పండి మీరు, దాన్ని ఇలా రమ్మనండి అలా ఎలా అంటారు అని అడిగిందంట. అని ఎలా అంటారు, కనీసము మేడం మేడం అని చెప్పేసి కాళ్ళ మీద పడక్కర్లేదు, కనీసం మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని అనిందంట. ఇంకా తనుజ గారు వాళ్ళతో ఇంకా మీరుంటే నేను షూటింగ్ చేయను అని చెప్పిందంట. నిజంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆడపిల్లకైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఎవరికైనా ఆడపిల్లకైనా అబ్బాయిలకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఈరోజు అన్నారు ఓకే వదిలేసామని అనుకోండి, ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా అయినప్పుడు ఆ రోజు మీరు అన్నారు కదా అదేదో అప్పుడు అనే కన్నా ఇప్పుడు వితిన్ సెకండ్స్లో మనం అనేస్తే అక్కడికక్కడ అది సాల్వ్ అయిపోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ప్రతి అబ్బాయికైనా ప్రతి అమ్మాయికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. తెలిసింది కదా నేను చెప్పింది ప్రీవియస్లో కరెక్ట్ కాదని చెప్పేసి. తనుజ గారు ఎక్కడైనా ఏదైనా తప్పు అనిపించింది అనుకో అక్కడ అడిగేస్తారు ఏ విషయాన్నైనా. మనం బిగ్ బాస్ లైన్లో చూసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్, అది ఎవరికైనా. ఓకేనా, ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ. ఓకేనా, అందుకే కదా మన తనుజ పుట్టస్వామి గారు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో అంత మంచి అమ్మాయిగా అంత పద్ధతి గల అమ్మాయిగా ఉన్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. నిజంగా చెప్పాలని చాలా అంటే చాలా మందికి మీరు చాలా ఇన్స్పిరేషన్. అసలు మీరు 99% మీ అందరికీ అంటే మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, కానీ అంత మంచి వాళ్ళు ఉన్నారు, కానీ ఆ 1% మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. దాన్ని అయితే అస్సలు పట్టించుకోకండి. ఓకేనా, కానీ తనుజ గారు తెలుసుగా సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఆ 1% కూడా ఉండకూడదని అనుకుంటున్నారు. ప్లీజ్ ట్రోల్ చేయకండి, ఎవరిని ట్రోల్ చేయకండి. ఓకేనా, మనకి ఏం వస్తుంది చెప్పండి. వీలైతే పాజిటివిటీ అందిద్దాం, కానీ ఇలా నెగిటివ్ చేసి మీకు ఏమన్నా వస్తుందా చెప్పండి, ఏమీ రాదు. పాజిటివ్ చేస్తే మన వల్ల ఇంకొకరు హ్యాపీగా ఉంటారు కదా, మన వల్ల ఇంకొకరు బాధపడరు కదా. అదే నెగిటివ్ చేస్తే మన వల్ల ఇంకొకరు బాధపడుతూ ఉంటారు. అది తెలుసుకోండి ఫస్ట్. మీరు నిజంగా మనుషులైతే, నిజంగా మానవత్వం కల అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరిని ట్రోల్ చెయ్యకండి, చెయ్యరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా చేసే వాళ్ళైతే వాళ్ళైతే మనుషులే కాదు అసలు. సాయి కిరణ్ గారు నిజంగా చాలా మంచిగా చెప్పారు తనుజ పుట్టస్వామి గారి గురించి. ఇంకా అప్పటి నుంచి ఇంకా బిగ్ బాస్ 9లో ఉన్నప్పుడు ఇంకా ఆ ఒక్క మాటతో తనుజ గారికి సపోర్ట్ చేశారంట, ఓటేశారంట. నిజంగా చెప్పాలంటే చాలా 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 హ్యాట్స్ ఆఫ్ తనుజ గారు నిజంగా చెప్పాలంటే మీకు. అవును, బిగ్ బాస్ 9లో కూడా తన స్టాండర్డ్ మీద తన మీద నిలబడింది. ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉన్నిందో మనం చూసాం ఆల్రెడీ. నిజంగా చెప్పాలంటే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ తనుజ గారు. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా మంచిగా మీరు అనుకున్నవన్నీ ప్రతి ఒక్కటి అవ్వాలని కోరుకుంటున్నాను, అది ఏ విషయమైనా సరే. నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను తనుజ గారు, ప్లీజ్ మన కళ్యాణ్కి మీ బెస్ట్ బడ్డీస్ ఫర్ ఎవర్ కదా. సో ప్లీజ్ మన కళ్యాణ్కి కూడా కొద్దిగా దూరం ఉండమని చెప్పండి. ఇలా చాలా ట్రోల్ చేస్తున్నారు పాపం మన కళ్యాణ్ని. మీరు చాలా స్టాండ్ తీసుకున్నారు, కళ్యాణ్కి చాలా నేర్చుకున్నాడు. ఇంకా 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 మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందులో మీరు ఒకరు నాకు తెలుసు. ఫస్ట్ కళ్యాణ్ మంచి కోరుకునేది ఎవరు మనస్ఫూర్తిగా అంటే అది మీరే అని తెలుసు. మీ మంచి కోరుకునే మనస్ఫూర్తిగా ఎవరంటే కళ్యాణ్ అని నాకు తెలుసు. కానీ ప్లీజ్ కొద్దిగా ఇలా ఎవరైనా మీట్ అయినప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు ఓన్లీ ఫొటోస్ వరకు అయితే బయటకు రానివ్వండి, కానీ వీడియోస్ వద్దు. ఇలా ప్రతి దాన్ని నెగిటివ్ చేస్తున్నారు, దానివల్ల పాపం తనకి చాలా ఎఫెక్ట్ అయ్యేలా ఉంది. సో ప్లీజ్ తనకు చెప్పండి, ఓకేనా. ఒకవేళ మీరు వీడియోస్ చూస్తే చెప్పండి, నాకు తెలిసి ఇలా చూడాలనుకుంటున్నా. మీరు ఎప్పుడు ఇలాగే బెస్ట్ బడ్డీస్గా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ప్లీజ్ ఆ ట్రోలింగ్స్ ఆపండి, ఓకేనా. ఎవరిని బ్యాడ్ చేయకండి, ఇదే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కళ్యాణ్ అయితే అమ్మాయికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ప్లీజ్ ట్రోల్ చేయొద్దు. ఇంకా క్లారిటీ ఏంటంటే మీరు లాస్ట్ వీడియో చెప్పిన తనుజ గారి గురించి ముందు వచ్చే అప్డేట్స్ అండి, ఈ వీక్ వచ్చే అప్డేట్ కాదు. కుకింగ్ విత్ జాతరత్నాలు ఆల్రెడీ ప్రోమో కూడా వచ్చేసింది, చూసింటారు కదా. ఎవరెవరు పేరు నేను పేరే పైన చెప్పింది, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ గురించి చెప్పింది, ఓకేనా.
ఇంకా కొంతమంది కమెంట్ చేశారు టీఆర్పీ రేటింగ్ ఇట్లా సాటర్డే ఎపిసోడ్ ఇలా ఉందని చెప్పేసి ఎక్కువ టీఆర్పీ వచ్చింది. అదైతే నాకు కరెక్ట్గా తెలియదు, సో అందుకే నేను చెప్పట్లేదు. ఒకవేళ తెలిస్తే మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను, ఓకేనా? మీరైతే ఏ టెన్షన్ తీసుకోకండి. మీరైతే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచిగా ఏంటంటే నాకు మోటివేట్ చేస్తున్నారు. అక్క మీరు వీడియోస్ ఆపకండి, మీరు చాలా మంచిగా చేస్తున్నారు అని చెప్పేసి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ కమెంట్స్ చూసినప్పుడు. నిజంగా వీఆర్ లైక్ ఫ్యామిలీ, ఓకేనా? మిమ్మల్ని ఎప్పుడైనా మీట్ అయ్యే ఛాన్స్ వస్తుందేమో అనుకుంటున్నా, చూద్దాం. ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా మీట్ అవుతాను నేను మిమ్మల్ని, ఓకేనా? ఇంకా ఫ్యూచర్లో తనుజా కళని కూడా మీట్ అవ్వాలనుకుంటున్నాను, చూద్దాం ఎప్పుడు వస్తుంది ఆ టైం, ఓకేనా? అంతలో మంచిగా వీడియోస్ చూస్తూ మంచిగా నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట దాన్ని క్లిక్ చేయండి.